ఏదైనా బిల్లులు పాస్ చేయాలంటే మా యొక్క సహాయ సహకారాలు మీకు కావాలి, మేము దాన్ని మీరు తీసుకొచ్చిన దాన్ని మేము ఆమోదించం కాబట్టి మేము వ్యతిరేకిస్తాం, కాబట్టి మండల చైర్మన్ కూడా మా వ్యక్తే కాబట్టి మేము మీరు అక్కడికి వెళ్ళండి, మన వాణిని వినిపించండి అనేది వాళ్ళ వాదన. కానీ ఈ 3 సెషన్లు కనుక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ సంఖ్యాబలంగా ఉన్నా కూడా ప్రతి వాళ్ళల్లో వాళ్ళ మనసుల్లో 11 స్థానాలు అనేది ముద్రపడిపోయింది. అంటే 11 స్థానాలు మా పార్టీకి ఇచ్చారు అంటే ప్రజల్లో మన పట్ల ఏ విధంగా ఉందనే అభిప్రాయం ప్రతి ఒక్క మండలి సభ్యుల్లో వాళ్ళు ఆలోచనలో అది బాగా ఉంది. కాబట్టి మీరు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లుల్ని ఆమోదం తెలుపుతూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితి, వెళ్ళకుండా ఉండలేరు, వెళ్ళాలి, అక్కడ ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నాకు తెలిసి 2028 నాటికి ఆ సంఖ్యాబలం తగ్గి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి సభ్యులకు కావచ్చు అధిక సంఖ్యలో వస్తారు. అప్పుడు వాళ్ళు దాన్ని మాట్లాడే పరిస్థితి ఉండదు. ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఏదో మా బలం ఉంది నిరూపించుకోవాలని వాళ్ళ ప్రయత్నంలో భాగంగా మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు కనుక శాసనసభకి, అసెంబ్లీకి రాకపోతే, శాసన మండలికి నిజంగానే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ మీద ఒక సానుభూతి అనేది ఉండేది. వాళ్ళు ఇప్పుడు శాసన మండలిలోకి వచ్చి శాసనసభకు రాకుండా శాసన మండలిలోకి వచ్చి మా మనిషి అయితే వస్తాం, లేకపోతే రాము, అదేగా చెప్పింది. అంతే. ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ ద్వారానే బయటకు వస్తున్నాయి, మీరు గమనించుకోవాలి. వాళ్ళు మాకు బలం ఉంది అంటే శాసనసభలో బలం లేకపోయినా శాసన మండలిలో మా బలం ఉంది కాబట్టి మేము ఎలా మాట్లాడతాం అనే దాన్ని కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మీరు ఉదాహరించిన దానికి వరదు కళ్యాణ్ అనే మహిళ ఈ మధ్య శాసన మండలిలో ఆ మాట్లాడే ప్రసంగాలు మనం వింటూనే ఉన్నాం. కొంచెం ఎక్కువ అవకాశం వాళ్ళ తరపు నుంచి బొత్స గారి తర్వాత ఆమెకే ఇస్తున్నారు. ఆ సహజంగానే మీరు అన్నట్లు అక్కడ రాష్ట్ర సమస్యల గురించి కావచ్చు, వచ్చే పరిశ్రమల గురించి కావచ్చు, ప్రభుత్వం చేసే తప్పుల గురించి కావచ్చు మంచి అవకాశం వీళ్ళకి, చాలా మంచి అవకాశం. శాసనసభలో కూడా వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది సహజంగా. ఎందుకంటే ప్రతి అంశాన్ని గురించి వాళ్ళు ప్రశ్నించవచ్చు. అవును. దానికి ముఖ్యంగా ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి లీడరు, శాసన మండలిలో వాళ్ళకి 11 స్థానాలు వచ్చినా ఆ పార్టీకి ఓ లీడర్ ఉంటాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కాబట్టి మిగిలిన వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా అతన్నే మాట్లాడే అవకాశం నిస్సందేహంగా అతనికే ఉంటుంది. ఈ వేరే వాళ్ళు ప్రశ్నలు కూడా అతనే సంధించవచ్చు, అతనే మాట్లాడవచ్చు సభలో. కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేంత తెలివితేటలు కానీ, చాతుర్యం కానీ, నిజాయితీ కానీ అతని దగ్గర లేదు. ఈ 3 లేవు. కరెక్ట్ పాయింట్. నిజాయితీ లేకపోవడంతోనే ఇవన్నీ. అవును, ఈ 3 అతని దగ్గర లేవు. కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళ సభను ఎలా నడిపారో క్షుణ్ణంగా తెలుసు. ఎలా నడపాలో అతనే నిర్దేశించాడు కాబట్టి సభలో అమర్యాదగా మాట్లాడినా లేకపోతే పురుష పదజాలా వాడినా నవ్వుకున్నాడు, ప్రోత్సహించాడు. మీకు గుర్తుందేమో ఒక సభలో మన గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని ఆ రోజు మాట్లాడుతూ ఉంటే విపరీతంగా తిడతా ఉంటే, బాబు గారిని మిగిలిన వాళ్ళందరినీ తిడతా ఉంటే మధ్యలో వాటర్ బాటిల్ పంపించాడు నవ్వుకుంటూ. అంటే మధ్యలో ఎక్కడన్నా ఆపుతాడేమో, ఆ మాట్లాడే వాగ్దాటి ఎక్కడ ఆగిపోయిద్దేమో, మంచిలు దాగి మాట్లాడమని చెప్పని. అలాగే వాళ్ళు అధికారంలో రాకతలికి మంగళగిరిలో ఏర్పాటు చేసిన సభలో రోజా గారి దగ్గరకు వచ్చి చెవిలో మాట్లాడుతున్నా అనుకుని బహిరంగ మాట్లాడాడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఏమని మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అని చెప్పని. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రజల మనసులు గెలుచుకొని ప్రజా సమస్యల గురించి ప్రస్తావించి ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో వాళ్ళు లేరు. అంత చిత్తశుద్ధి కానీ వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ స్థాయి ప్రతిసారి వాళ్ళు బయట పెడుతూనే ఉన్నారు. అవును, ఇప్పుడు కాదు, డే 1 నుంచి మేము ఇది అని చెప్తున్నారు. అవును. సో డెసిషన్ తీసుకోవడంలోనూ బహుశా ప్రజలు పొరపాటు పడి ఉండొచ్చు తప్ప ఒకసారి దాచుకోలేదు. ఒకసారి పొరపాటు పడ్డారు. సంపూర్ణంగా ఆలోచనకు వచ్చిన తర్వాత 11 స్థానాలు పరిమితం చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి తీర్మానం చేశారంటే ఋషి గారు, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకు తగదు, వీళ్ళు పనికిరారు, పనికి మాలిన వాళ్ళు, పని చేతగాని వాళ్ళు, పని దొంగలు, వీళ్ళు దోపిడీదారులు అని చెప్పని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని 11 స్థానాలకు పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోగతాన్ని, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధంలో ప్రజలు గెలిచారు. కానీ పరిపాలన పరంగా వాళ్ళు గెలిపించాల్సిన బాధ్యత కూటమి పెద్దల మీద ఉంది. ఇంకా మీరు అన్నట్టు ప్రారంభంలో అన్నట్టు మాది మంచి ప్రభుత్వం, మేము మంచి వాళ్ళం,
మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చెబితే ఉపయోగం లేదు. మీరు పంచపక్ష పరమాణాలు ఏర్పాటు చేస్తారు, మంచి ఒక రాజమహల్ కడతారు, అన్ని బాగానే ఉంటాయి. దాంట్లో దెయ్యాలని, పాముల్ని, తేలుని వదిలితే లోనకెళ్ళి ఏం చేస్తారు? కూర్చొని తినలేరు కదా, ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి అది ఏరివేయాల్సిన బాధ్యత ఎవరిది? కాపలాదారుడిదే కదా. ఏరివేయాల్సిన బాధ్యత కాపలాదారుడిదే కదా. ఒక అంశం అంటే పర్లేదు ఋషి గారు, ఏదన్నా పొరపాట్లే చూచి చూడనట్టు వదిలేస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళు చేసే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మామూలుగా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా వాళ్ళు బయట మాట్లాడినా, ఆఖరికి మండల్లో మాట్లాడినా, ఇప్పుడు దాంతోపాటు మొన్న భారతీ రెడ్డి గారు ఆమె గురించి మన జరిగినటువంటి ఈడీ దాడుల్లో ఆమె పేరు ఉందని చెప్పని ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురితమైందని చెప్పని ఆమె పరువు నష్టం దావా వాళ్ళ మీద వేసింది కదా. మీరు ఇప్పుడు నేను చెబుతున్నాను, 72 పర్యాయాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72 పర్యాయాలు కూటమిని విమర్శిస్తూ ఏమీ లేకపోయినా కూడా తప్పులు రాతలు రాస్తే ఒక్కసారి స్పందించింది ఈ కూటమి ప్రభుత్వం. అంత మంచి ప్రభుత్వం వీళ్ళది. అంటే వీళ్ళకి, అంటే ఆమెకున్నంత ధైర్యం కూడా వీళ్ళకి లేదు. యామిని శర్మ గారు, ఒకటి సరే మంచి ప్రభుత్వమే ఉండాలి ప్రజలకి, కానీ ఒక బలమైన